కాబట్టి మీలాంటి వాళ్ళకి మేము గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ లేదంటే మీకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి శ్రీను గారు, మళ్ళీ చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆరోపణలు చేసినందుకే వైసీపీ నాయకుల్ని చెప్పు తీసుకొని కొడతానని వారు పదే పదే చెప్పండి. మీకేమైనా ఆధారాలు ఉంటే చూపించండి. శ్రీనివాస్ గారు ఆధారాలు ఉంటే చూపించండి. ఒక ఉప ముఖ్యమంత్రిని 50 కోట్లు తీసుకున్నామని మీరు మాట్లాడడం చాలా తప్పు కదా అనేది వారి అభిప్రాయం. మీకు ఆధారాలు ట్రాన్సాక్షన్ మీ దగ్గర ఒక నిమిషం అడిగారు కదా, చెప్తారాగండి సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మీరు కావాలని అసందర్భంగా మాట్లాడారా, తప్పు మాటలు మాట్లాడారా? ఒకవేళ నాది అసందర్భం అయితే 1,00,000 కోట్లు దోచుకు తిన్నాడు జగన్ అని అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా, మరి దానికి ఆధారం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ జిల్లాకి 1000 కోట్ల రూపాయలు చొప్పున లోకేష్ దోపిడీ చేశాడు. లోకేష్ మెడలు వంచి కక్కిస్తాను, నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి తప్పు చేశాను, జిల్లాకి 1000 కోట్లు తొన్న లోకేష్ నిన్ను విడిచిపెట్టను అని పెడబొబ్బలు చేశాడు. దానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఇవ్వమనండి సార్. 1,00,000 కోట్లకి ఇవ్వమనండి. లోకేష్ జిల్లాకి 1000 కోట్లు సంపాదించినట్టు ఆధారాలు ఇవ్వమనండి. మిస్టర్ డిప్యూటీ సీఎం, ఇవ్వు ఆధారాలు. నేను 50 కోట్లు నువ్వు తీసుకొని ప్రశ్నించడం మానేసినావు అన్నాను, మళ్ళీ అంటున్నాను. మరి ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు మీ నోరు మొగపోయింది? సూపర్ 6 గురించి ఎందుకు ప్రశ్నించరు? ఓకే, సూపర్ 6 తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేశారు అనుకుందాం. నువ్వు 31,000 మంది మహిళలు మిస్ అయిపోయారు కదా, 31,000 మంది మహిళల్ని తీసుకురా 31,000 మంది మహిళల్ని ఏం చేస్తున్నారు? అది మేము ప్రశ్నిస్తున్నా. ముందు 1,00,000 కోట్లకి ఆధారం చూపించండి. లోకేష్ 1000 కోట్లు సంపాదించాడు జిల్లాకి అన్నారు కదా, దానికి ఆధారం చూపించండి. అయితే దువాడ గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. అలా అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి మీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగించారు. రాక్షసుడు ఎవరంటే విడుదల రజనీ గారు చూపించండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు. అప్పట్లో లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. లోకేష్ 1000 కోట్లు కలెక్షన్ చేశారని చెప్పారు కదా, జిల్లాకి వసూలు చేయమనండి. డిప్యూటీ సీఎం కి ఏ ఆధారంతో అన్నాడు? ఒకవేళ ఆధారం ఉంటే వసూలు చేయమనండి. నేను 50 కోట్లు తీసుకున్నాడని అంటున్నాను. ఆధారం చూపెడతా. సీను గారు, 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఏం చేశారు? చెప్పండి. మీరు దాటేసి నేను దాటేసిగలను, నాకు సబ్జెక్ట్ ఉంది. నేను అడిగింది పాయింట్ బ్లాంక్ సమాధానం చెప్పండి. 50 కోట్ల గురించి మీరు అడిగారు ఆధారం ఉందా అని. నేను 1000 కోట్ల గురించి ఆధారం ఉందా, 1,00,000 కోట్ల గురించి ఆధారం ఉందా అని అడుగుతున్నా. చెప్పండి సమాధానం. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అటు గతంలో 2014 నుంచి 19 వరకు అటు టీడీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు అవినీతి చేసినా ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేసే వాళ్ళే? తప్పు చేసిన వాళ్ళు మీరు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి